హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను మీకు ఈరోజు న్యూ లైఫ్ బిగిన్స్ అనే డ్రామా పార్ట్ 11ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ డ్రామా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సారీ ఫ్రెండ్స్, నేను వీడియోని చాలా లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్లే కోర్స్ మీరు నన్ను అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను. ఈ వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనకి ఇంగ్ వాళ్ళ ఫాదర్ని చూపిస్తారు. తను వాళ్ళ కొడుకుని అరుస్తుంటాడు, పొలిటికల్స్ని ఇలాగైనా నువ్వు మేనేజ్ చేసేది అని చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళ మదర్ వచ్చి ఒక ఐడియా ఇస్తుందన్నమాట. అది అతను నోట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తను చెప్తుంది ఇది జింగ్ ఐడియా అని చెప్తుంది. అప్పుడు లార్డ్ అంటాడు, అయితే నువ్వు తనకి సపోర్ట్గా మాట్లాడుతున్నావా అంటే అప్పుడు తను అంటుంది ఇంగ్ రాసిన ఒక నోట్బుక్ ఇస్తుందన్నమాట. చూడండి తను ఎంత బాగా పొలిటికల్స్ గురించి దీంట్లో మెన్షన్ చేసింది అంటే దాన్ని చూసి లార్డ్ ఇంప్రెస్ అయిపోయి సరేలే నేను చూసి నీకు చెప్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తాడు. కట్ చేస్తే ఇక్కడ 5th ప్రిన్స్ని జింగ్ని చూపిస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే జింగ్ అంటుంది నా హార్ట్లో నీకు ప్లేస్ ఉంది అని చెప్తుంది. ఆ మాటని మన 5th ప్రిన్స్ ఫీల్ అయ్యే లోపల అక్కడున్న సర్వెంట్ అడుగుతాడు, మీ ఫుడ్లో హాట్ వేసేదా స్వీట్ వేసేదా అంటాడు. అప్పుడు 5th ప్రిన్స్ అనుకుంటాడు, ఏం టైమింగ్ రా బాబు నీది అని చెప్పి అనుకుంటాడు. అప్పుడు జింగ్ అంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ అది నిజమైన ప్రేమ కాదు, ఎందుకంటే మనము వేరు వేరు స్టేట్లకు చెందిన వాళ్ళము, మనది ఒక పొలిటికల్ మ్యారేజ్, మనం ఒక చోట ఉండడం వల్ల ఇలా జరిగింది. నేను నీ వల్ల నా అలవాట్లు మార్చుకోవాలనుకోవడం లేదు, నా వల్ల నువ్వు అలవాట్లు మార్చుకోవద్దు అని చెప్పి అంటుంది. అప్పుడు 5th ప్రిన్స్ అంటాడు నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను, అందుకే నా అలవాట్లను మార్చుకుంటున్నాను అని చెప్పి అంటుండు. అయినా సరే జింగ్ వినదనమాట, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మన ఇంగ్ వచ్చేసి పొలిటికల్లో మినిస్టర్స్ని చాలా బాగా మేనేజ్ చేస్తూ ఉంటుంది. అదంతా కూడా లార్డ్ చూస్తూ ఉంటాడు. తను ఇంగ్తో అంటాడు నువ్వు చాలా బాగా మినిస్టర్స్ని మేనేజ్ చేసావా అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది మీ నుంచి మీ అటెన్షన్నే తను కోరుకుంటుంది, మా ఫ్యామిలీలో మా అమ్మ నాన్న నన్ను ఎంతగానో ప్రేమిస్తారు, అలాంటి ఒక ప్రేమనే ఇంగ్ మీ నుంచి కోరుకుంటుంది అని చెప్తుంది. అప్పుడు తను అంటాడు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు, తిననేనే నువ్వు ప్రేమించిందని 6th ప్రిన్స్ని అడిగితే అవును అని చెప్తాడు. అప్పుడు తను అంటాడు నువ్వు తను ప్రేమించినా సరే మీరు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి నేను డైవర్స్ ఇవ్వడానికి ఒప్పుకోను అని చెప్పి అంటాడు. అప్పుడు ఇంగ్ లేచి అంటుంది ఫాదర్ అంటే తను అంటాడు ఒక డైవర్స్ ఇచ్చిన అమ్మాయిని ఎలా చూస్తారో నీకు తెలుసా, నువ్వు డైవర్స్ ఇచ్చి మరొక మ్యారేజ్ ఎలా చేసుకుంటావని చెప్పి అరుస్తాడు. అప్పుడు ఇంగ్ అంటుంది ఒకరు ఏమనుకుంటున్నారా అనేది నాకు అనవసరము, నా లైఫ్ నాకు నచ్చినట్టుగా బతకాలనుకుంటున్నాను, ప్లీజ్ ఫాదర్ అని చెప్పి అంటుంది. దాంతో లార్డ్ కూడా ఏం చెప్పలాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మనకి 5th ప్రిన్స్ని జింగ్ని చూపిస్తారు. వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్తూ ఉంటారు, కానీ మన 5th ప్రిన్స్ మటుకు జింగ్ వెనకాలే తనకు తెలియకుండా వస్తాడనమాట. అది చూసిన జింగ్ అంటుంది నాకు తెలుసు నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావని, బయటికి రా అని చెప్తుంది. అప్పుడు 5th ప్రిన్స్ అంటాడు నువ్వు నా పట్ల చాలా కేర్ తీసుకుంటున్నావు, నేను వెళ్ళానా లేదా అని ఎన్నిసార్లు నువ్వు వెనక్కి తిరిగి చూసావో నేను చూశాను, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెనకాలే వస్తాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి అంటాడనమాట. కట్ చేస్తే ఇంగ్ దగ్గరికి వాళ్ళ ఫాదర్ వచ్చి అంటాడు నీ ఇష్టానికి నేను ఇంక మీదట ఎప్పటికీ అడ్డుపడను, నీకు నచ్చినట్టుగానే ఉండు, నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి అని చెప్పి తనకి మినిస్ట్రీ పదవిని ఇస్తాడు. దాంతో మన హీరో తన షిన్ స్టేట్కి బయలుదేరుతారనమాట. కట్ చేస్తే మనకి 5th ప్రిన్స్ని జింగ్ని చూపిస్తారు. మన 5th ప్రిన్స్ జింగ్కి చాలా హెల్ప్ చేస్తాడనమాట. ఎలాగంటే తనకు ఫుడ్ చేయాలని చెప్పి తన ఫుడ్ని మొత్తం కాల్ చేస్తాడు, తన బట్టలన్నీ మర్త పెట్టాలని చెప్పి అంతా చిలాపలా చేసేస్తాడనమాట. అప్పుడు జింగ్ అంటుంది నీకేం వచ్చు అంటే అప్పుడు తను అంటాడు నాకు మ్యాప్స్ అన్నీ చూశాను నేను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు దారి నేను చెప్తాను అంటుండు. దాంతో తను కూడా అతని మాట విని వెళ్తుందనమాట. కొంత దూరం వెళ్ళాక తను అడుగుతుంది రోడ్ ఎక్కడుంది అంటే తను అంటాడు ఇదే రోడ్డు, చూసావా అక్కడ పక్షులు ఎంత బాగా అరుస్తున్నాయి నీకు వినిపించట్లేదా అని చెప్తున్నాడు. కానీ అక్కడ చూస్తే ఒట్టి చెట్లు తప్ప ఒక్క పక్షి కూడా కనపడదన్నమాట. కట్ చేస్తే మన హీరోయిన్ రెస్టారెంట్కి కొత్త చీఫ్ని పెట్టాలనుకొని చూస్తూ ఉంటుంది. అక్కడికి ఒక అతను వచ్చి చాలా బాగా వంటలు చేస్తూ ఉంటాడు. ఆ వంటలు మన హీరోయిన్ వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి. అతన్ని 9th ప్రిన్స్ తీసుకొచ్చుంటాడు, తన పేరు వచ్చేసి యాంగ్. తను వంటలు చాలా బాగా నచ్చడంతో మన హీరోయిన్ తన్ని మ్యాన్షన్కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక సర్వెంట్స్ అతన్ని బాగా ట్రీట్ చేయరనమాట, ఎందుకంటే తనకు అత్త అడిగితే చాలు దాన్ని ఇంకా సాధన చేయలేదని
చెప్తారు. సర్లే మిర్చి అన్న తీసుకొని ఒక కర్రీ చేద్దాం అనుకుంటే మిర్చి ఇంకా ఎండబెట్టలేదని చెప్తారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, పండు వెన్నెల కాస్త అంటే ఈ టైంలో ఏం ఎండబెడతారు అని చెప్తే, మేము పండు వెన్నెల్లో కూడా ఎండబెడతాము మిర్చిని అని చెప్పి సర్వెంట్స్ చెప్తారు. దాంతో హీరోయిన్ అంటుంది, నేను నా తోటలో నీకు కూరగాయలు ఇస్తాను అని చెప్పి తనకు మొత్తము గార్డెన్ని చూపిస్తూ ఉంటుంది. అదంతా చూసి హీరో తన దగ్గరికి వస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ తన్ని మెచ్చుకుంటూ చెప్తుందనమాట యాంగ్ని, ఇతను మార్క్స్ స్టేట్ అతను, తనకి ఫుడ్ చేయడం చాలా బాగా వచ్చు అని చెప్తూ ఉంటుంది. దాంతో మన హీరో చాలా జెలస్గా ఫీల్ అయిపోయి, నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నానని చెప్తూ సర్వెంట్కి చెప్తాడు, కొంచెం చూసుకోండి అని చెప్తారు. దాంతో సర్వెంట్ వాళ్ళిద్దరి మధ్యన లాంతర్ తీసుకొని నిలబడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ హీరో థర్డ్ ప్రిన్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు. థర్డ్ ప్రిన్స్ అంటాడు, సెకండ్ ప్రిన్స్ చాలా తెలివిగా ఉన్నాడు, మినిస్టర్స్ అందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు అంటే, అప్పుడు మన హీరో అంటాడు, తన వర్క్ని తను నిజాయితీగా చేసినంత వరకు నేను తన జోలికి వెళ్ళాను అని చెప్పి కిందికి చూస్తాడు. అక్కడ హీరోయిన్ యాంగ్ని చూస్తూ ఉంటుంది, తను ఎలా వర్క్ చేస్తున్నాడు అని చెప్పి. అది చూసి మన హీరో చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు థర్డ్ ప్రిన్స్ అంటాడు, అయిపోయిన టీ కప్ని ఎన్నిసార్లు నువ్వు అలా ఊదుతావు అని చెప్తాడు. కింద హీరోయిన్తో థర్డ్ ప్రిన్స్ వైఫ్ అంటుంది, నాకెందుకో సిక్స్త్ ప్రిన్స్ జెలస్గా ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది అని చెప్తుంది. దాంతో హీరోయిన్ పైకి తిరిగి హీరోకి హాయ్ చెప్తుంది. హీరో కూడా స్మైల్ ఇస్తూ హాయ్ చెప్తాడనమాట. హీరోయిన్ అలా చూపు తిప్పే కానీ మన హీరో మళ్ళీ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అది చూసి థర్డ్ ప్రిన్స్ వైఫ్ అనుకుంటుంది, బహుశా నా కళ్ళే సరిగ్గా వర్క్ చేయడం లేదేమో అని చెప్పి అనుకుంటుంది. బయట హీరో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సర్వెంట్ వచ్చి అంటాడు, మీరు అస్సలు భయపడకండి, మేడంకి మీరంటేనే ఇష్టం అని చెప్తాడు. అప్పుడు హీరో అంటాడు, వాళ్ళిద్దరూ సేమ్ టౌను, వాళ్ళు మాట్లాడుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయి కదా అంటే, సర్వెంట్ అంటాడు, మేడం మాతో కూడా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటుంది అని చెప్తాడు. అతనికి వంటలు కూడా చాలా బాగా వచ్చు అని చెప్తే, అదేంటి మన చీఫ్కి కూడా వంటలు సరిగ్గానే వచ్చు కదా అని చెప్పి అంటాడు అనమాట. దాంతో హీరో కోపం వచ్చి తన వైపు చూస్తుంటే సర్వెంట్ అంటాడు, మేడంకి మీరంటేనే ఇష్టము, మీ నవ్వంటేనే ఇష్టం, ప్లీజ్ నవ్వండి అని చెప్పి నవ్విస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వచ్చేసి యాంగ్ని పిలుచుకొని వచ్చి మ్యాన్షన్కి తీసుకెళ్దాం అంటుంది. దాంతో హీరో ఫేస్లో నవ్వు అలా మాయమైపోతుంది అనమాట. మ్యాన్షన్లో యాంగ్ సర్వెంట్స్ అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఐస్ చేసుకుంటాడు. ఇక్కడ మన హీరో గ్రేప్స్ తింటూ ఉంటాడు, ఫుడ్ అస్సలు తినడనమాట జెలస్తో. వాళ్ళంతా కలిసి ఫుడ్ తీసుకొచ్చి తినమని చెప్తే తను అంటాడు, నేను తినను, అయినా బయట వ్యక్తుల్ని మీరు ఎలా వంట చేయనిచ్చారంటే వాళ్ళు చెప్తారు, ఇతను బయట పెట్టి ఎలా అవుతారు, దయచేసి ఫుడ్ తినండి అని చెప్పి అంటారు. అప్పుడు హీరో అంటాడు, నేను తినను అంటే యాంగ్ హీరోకి ఏదో చెప్పడానికి ముందుకు వస్తూ ఉంటే హీరోయిన్ వెళ్ళి తను చేయి పట్టుకుంటుంది అనమాట. అంతే నిప్పు మీద ఉప్పు జల్లినట్టు మన హీరో జెలసీ పెరిగిపోతుంది. ఆ కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే థర్డ్ ప్రిన్స్ని ఫోర్త్ ప్రిన్స్ పిలిచి తనని బాగా ఐస్ చేస్తూ ఉంటాడు. ఫోర్త్ ప్రిన్స్ వైఫ్ కూడా థర్డ్ ప్రిన్స్ వైఫ్స్కి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు థర్డ్ ప్రిన్స్ సిక్స్త్ ప్రిన్స్తో అంటాడు, ఫోర్త్ ప్రిన్స్ నేను అనుకున్నంత చెడ్డోడేమి కాదు, అయినా అతను పోటీకి వస్తే నీ మీదకి వస్తాడు, నా మీద కాదు కదా, మన ఇద్దరము మంచి రిలేషన్షిప్లో ఉన్నామని అతనికి తెలియకుండా ఉండడమే మంచిది అని చెప్పి అంటాడు. అంతేకాదు నేను చాలా తొందరగా ఇక్కడికి వచ్చాను, చాలా ఆకలిస్తుంది, ఫుడ్ పెట్టు అంటే హీరో అంటాడు, అదేంటి ఇప్పుడే కదా మనం కలిసి తినకూడదు అని అనుకున్నాము, ఇప్పుడు మనం కలిసి తింటే బయట అందరికీ తెలిసిపోతుంది కదా మనం క్లోజ్ అని చెప్పి అంటే, కనీసము నాకు మొక్కజొన్న విత్తనాలన్నా ఇవ్వు అంటే, మా ఇంట్లో ఫుడ్ ఉంది లే పెడతానా అని చెప్పి సర్వెంట్ని పిలుస్తాడు. సర్వెంట్ అంటాడు, మేడం మ్యాన్షన్లో లేదు, రెస్టారెంట్కి వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఇక్కడ రెస్టారెంట్లో హీరోయిన్ వంట చేస్తూ ఉంటుంది. తను అంటుంది, నేను ఎంతో కష్టపడి వంట చేస్తే కనీసం టేస్ట్ కూడా చేయలేదు అని చెప్పి అంటుంది. ఇప్పుడే మనకు అర్థమవుతుంది ఆ వంటలన్నీ కూడా మన హీరోయినే చేసి ఉంటుందని. అప్పుడు యాంగ్ అంటాడు, ఏం పర్లేదు నువ్వు చేసావని హీరోకి తెలియదు కదా అని చెప్పి తనని కంఫర్ట్ చేస్తూ ఉంటే అది మన హీరో చూస్తాడనమాట. అంతే మన హీరో జెలస్ పీక్స్కి వెళ్ళిపోతుంది. అందరూ కూర్చొని ఫుడ్ తిందామని కూర్చుంటారు. అక్కడ యాంగ్ హీరోయిన్ పక్క పక్కన కూర్చుంటారనమాట. అప్పుడు మన హీరో వెళ్ళి తన టేబుల్ తీసుకుని వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి వేసుకుంటాడు. అందరూ ఫుడ్ తింటూ ఉంటే థర్డ్ ప్రిన్స్ ఏ ఫుడ్ టచ్ చేసినా సరే అది ఇలా ఉంది, ఇది అలా ఉంది అని చెప్పి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడనమాట. దాంతో హీరోయిన్కి కోపం వచ్చేసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే హీరో అంటాడు, వర్క్ కోసం అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, అయితే వెళ్ళిపో, ఇక్కడ ఎందుకు ఉన్నావు అని చెప్తే హీరో కూడా సర్లే
అని వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మనకి 5th ప్రిన్స్ని జింగ్ని చూపిస్తారు. వాళ్ళంతా వర్షంలో తడుస్తూ ఉంటే 5th ప్రిన్స్ వచ్చేసి తనకి ఒక మెడిసిన్ ఇస్తూ ఉంటాడు. కానీ ఆ మెడిసిన్లో తను ఒక తుమ్ముతాడనమాట. అలా తనకి ఇస్తాడు మెడిసిన్. అది చూసి జింగ్ అనుకుంటుంది నాకు వద్దురా స్వామి అని చెప్పి అనుకుంటుంది. తర్వాత తన కోట్ని ఆరబెడదామని చెప్పి కాల్ చేస్తాడనమాట. అప్పుడు జింగు తన వైపు కోపంగా చూస్తుంటే 5th ప్రిన్స్ అంటాడు, నా వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి నేను నెక్స్ట్ మార్నింగే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతాడనమాట. కట్ చేస్తే మనకి హీరోని చూపిస్తారు. తను కడుపు నొప్పి అని చెప్పి హీరోని పిలిపించుంటాడు. తనతో అంటాడు అక్కడ చూడు అంటే అక్కడ అన్ని తామర పూలు అన్నీ ఉంటాయన్నమాట. తను అంటుంది ఏంటి నాటకాలు వేస్తున్నావా అని చెప్తే హీరో అంటాడు అవును నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా అందుకే అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది నువ్వెందుకని అంత జెలస్గా ఫీల్ అవుతున్నావంటే హీరో అంటాడు మీ ఇద్దరు ఒకే టౌను అతను ఫుడ్ కూడా చాలా బాగా చేస్తాడు కదా అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది ఏమున్నా సరే నాకు నువ్వంటేనే ఇష్టము, అయినా ఆ వంట చేసింది నేనే కానీ నువ్వే తినకుండా వచ్చావు అందుకే నీ మీద నాకు కోపం వచ్చింది, అతన్ని 9th ప్రిన్సే పరిచయం చేశాడు అని చెప్పి అంటుంది. దాంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు అనమాట. అప్పుడు హీరోయిన్ నువ్వు జెలస్ అవుతూ ఉంటే నాకు చాలా ముద్దొస్తున్నావు అని చెప్పి తనకి కిస్ చేస్తుంది అనమాట. ఐ లైక్ యూ అని చెప్తుంది. తను అంటుంది ఏంటి నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు, డ్రింక్ చేస్తేనే రియాక్ట్ అవుతావా అంటే హీరో అంటాడు ఎవరు చెప్పారు నీకు అని చెప్పి మళ్ళా కిస్ చేస్తాడనమాట. అప్పుడు హీరో అడుగుతాడు నేను నిన్ను నా రైట్ఫుల్ వైఫ్గా చేసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా ఎక్కువ లేట్ చేయాలనుకోవడం లేదు, ప్లీజ్ యాక్సెప్ట్ చేయవా అంటే హీరోయిన్ కూడా ఓకే అంటుంది. సో మళ్ళా కూడా మన హీరోయిన్లో కిస్ చేసుకుంటారనమాట. ఇక్కడ మనకి 5th ప్రిన్స్ని జింగ్ని చూపిస్తారు. 5th ప్రిన్స్ జింగ్కి బాయ్ చెప్పి వెళ్తూ ఉంటే కాలు జారి ఇద్దరు కూడా అక్కడ లోపల పడిపోతారనమాట. అలా పడిపోగానే మన జింగ్కి భయం వచ్చేస్తుంది. తను అంటుంది నీకేమైపోతుందో అని నేను చాలా భయపడ్డాను, అయినా నీలో లోపం ఉంది నాలో లోపం ఉంది కాబట్టి మన ఇద్దరం కలిస్తే ఎటువంటి లోపం లేకుండా కలిసిపోవచ్చు అని చెప్పి తనని యాక్సెప్ట్ చేస్తుంది. దాంతో 5th ప్రిన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే హీరోని చూపిస్తారు. తను తన మ్యాన్షన్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళ బ్రదర్ ఉంటాడనమాట. చూడగానే అతన్ని ఎత్తుకుంటాడు. ఏంటి నువ్వు ఇక్కడ అంటే తను అంటాడు నేను మీతో కొన్ని రోజులు ఉందామని వచ్చానని చెప్తాడు. దాంతో హీరో సర్వెంట్కి చెప్పి బాబుకి రూమ్ అరేంజ్ చేయమని చెప్తాడు. కానీ అతను ఒప్పుకోడు అనమాట. నేను మీ ఇద్దరి దగ్గరే పనుకుంటానని చెప్తాడు బాబు. హీరోయిన్ కూడా సరేలే మన ఇద్దరి దగ్గర పనుకోనీలే అని చెప్పి అంటుంది. కానీ హీరో ఒప్పుకోడు అనమాట. నువ్వేనా చిన్న పిల్లోడివా, పెద్ద పిల్లోడివి నువ్వు, నీ రూమ్లో నువ్వు పనుకోగలవా అంటే నీ రూమ్లోనే మేము పనుకుంటానని చెప్పే తలకి సర్లే అని చెప్పి నైట్ ముగ్గురు ఒక చోట పనుకుంటారు. కానీ బాబు మటుకు పనుకోడు. ఏంట్రా నువ్వు నిద్రపోవా ఈ రోజంతా అని చెప్పి హీరో అడిగితే తను అంటాడు మదర్ నాకు స్టోరీస్ చెప్తూ ఉండేది అందుకు మీరు చెప్తేనే నేను నిద్రపోతానని చెప్తాడు. సరే నీకు ఏ స్టోరీస్ కావాలా అని చెప్పి 6th ప్రిన్స్ అడిగితే తను అంటాడు మీ స్టోరీని చెప్పు అంటాడు. అప్పుడు మన హీరో వచ్చి చెప్తాడు హీరోయిన్ స్టార్టింగ్లోనే నా ఫుడ్ అంతా దొంగతనం చేసేసింది, తను ఫుడ్ దొంగ అని చెప్పి అంటూ సరదాగా మాట్లాడుకుంటూ నిద్రపోతారనమాట. నెక్స్ట్ మార్నింగ్ అంతా ఫుడ్ తింటూ ఉంటే బాబు అడుగుతాడనమాట ఎందుకని మదర్ ఫాదర్ ఒకే చోట కూర్చొని ఫుడ్ తినరు, మీ ఇద్దరు కలిసి తిన్నట్టుగా అని చెప్పి అడుగుతాడు. దానికి 6th ప్రిన్స్ సమాధానం ఇచ్చే లోపల మళ్ళీ అడుగుతాడనమాట మినిస్టర్స్ అంతా 4th ప్రిన్స్కి ఫేవర్గా ఉన్నారంట కదా, నీకెవరూ లేరంట కదా, నీకు చేత కాకపోతే నాతో కలిసి ఆడుకో అని చెప్పి అంటాడనమాట. దాంతో హీరోయిన్ అంటుంది నువ్వు ఇప్పుడు చిన్నపిల్లడు కాదు పెద్దోడు అయిపోయినావు, నేను స్కూల్లో వేయడమే కరెక్ట్ అని చెప్తుంది. స్కూల్ అంటే ఏంటి అని బాబు అడుగుతాడనమాట. అప్పుడు 6th ప్రిన్స్ అంటాడు చాలా మంచి ప్లేస్ అని చెప్పి అంటాడనమాట. నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తారు. స్కూల్ మొత్తం మెస్గా ఉంటుంది. ఏంటి ఇదంతా ఎలా ఉంది అని చూస్తే మాస్టర్ అక్కడ పడిపోయి ఉంటాడు. మాస్టర్ అంటాడు అమ్మో మీ తమ్ముడు ఎంత ఇది చేశాడు చూడండి, ఒక్కరోజుకి స్కూల్ మొత్తం ధ్వంసం చేసి పడేశాడు, మా వల్ల కాదు అతనికి చదువు నేర్పించడము అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది అతను కొంచెము అల్లరే అని చెప్తే మాస్టర్ అంటాడు అతను కొంచెం అల్లరా, మీకు అనుకుంటున్నారా అతను కొంచెం అల్లరే అని చెప్పి అంటాడు.
అప్పుడే హీరో అంటాడు, లేదు అతను కొంచెం కాదు చాలా అల్లరి ఎక్కువ అని చెప్పి అంటాడు, కవర్ చేస్తాడు. అలా ఇద్దరు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు హీరో హీరోయిన్. అప్పుడు హీరో అంటాడు, నా మాస్టర్ అయితేనే అతను బాగా చెప్పగలడు అని చెప్పి మాస్టర్ దగ్గర ఇసిపెడతాడు అనమాట. నెక్స్ట్ డే మాస్టర్ని చూపిస్తారు. తన పేపర్స్ అన్ని చినిగిపోయి ఉంటాయి. ఇదంతా కూడా వాళ్ళ బ్రదరే చేసుంటాడు అనమాట. చూసావా నీ బ్రదర్ ఎలా చేశాడో, నేను ఎన్నో రోజుల నుంచి కలెక్ట్ చేసిన నా పుస్తకాలన్నీ చింపేశాడు చూడు, అతను 5th ప్రిన్స్ కన్నా చాలా అల్లరి ఎక్కువ అవుతాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడనమాట. ఆ దెబ్బకి హీరో హీరోయిన్లు తల పట్టుకొని, అయ్యో ఏంటి ఇలా ఉన్నాడు, మనకి పిల్లలు పుడితే కూడా ఇలాగే ఉంటారా, వాళ్ళని ఎలా పట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే 6th ప్రిన్స్ వాళ్ళ మదర్ వచ్చేసి వాళ్ళ బ్రదర్ని తీసుకెళ్తుంది అనమాట. ఆ తర్వాత నైట్ అంతా బాధపడుతుంటే ఏంటి బ్రదర్ లేడు అని చెప్పి మొత్తం లోన్లీగా ఉంది అని అనుకుంటుంటే సర్వెంట్స్ అంటారు, ఇంత లోన్లీగా ఉంది కదా కాబట్టి మీ ఇద్దరు కూడా ఒకే చోట పనుకోండి అని చెప్పి అంటారనమాట. దాంతో హీరో హీరోయిన్లో ఒకే చోట పనుకుంటారు. హీరోయిన్ చాలా నర్వస్గా ఉంటుందన్నమాట. హీరో దుప్పటిని కూడా తనే తీసుకొని కప్పేసుకుంటుంది. హీరో అంటాడు, నాకు చాలా చలిగా ఉంది అంటే హీరోయిన్ అప్పుడు వెంటనే తనకి దుప్పటిస్తుంది అనమాట. హీరో లేచి లైట్స్ ఆఫ్ చేయడానికి వెళ్తాడు. కానీ హీరోయిన్ అంటుంది, అమ్మో నేను రెడీగా లేను అని చెప్తుంది. దానికి హీరో అంటాడు, భయపడకు, నేను నీ అనుమతి లేకుండా నేను ముందుకు స్టెప్ తీసుకోను అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ ఇంప్రెస్ అయ్యి హీరోని కిస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలా రోజులు గడిచిపోతూ ఉంటారు. న్యూ ఇయర్ వచ్చేస్తుంది అనమాట. న్యూ ఇయర్ పొద్దు 5th ప్రిన్స్ జింగు కూడా చాలా క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. కట్ చేస్తే మనకి 4th ప్రిన్స్ని చూపిస్తారు. తనకి వాళ్ళ వైఫ్ చెప్తుంది, నేను ప్రెగ్నెంట్నే అని చెప్తుంది. అప్పుడు 4th ప్రిన్స్ అంటాడు, అవును మన 6th ప్రిన్స్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, నీ ప్రెగ్నెన్సీ నాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇద్దరు హ్యాపీ అవుతూ ఉంటారు. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళంతా ఫుడ్ తింటూ ఉంటే 4th ప్రిన్స్ వైఫ్ వచ్చి తను ప్రెగ్నెంట్ అని చెప్పి అందరికీ షో ఆఫ్ చేస్తూ ఉంటుందన్నమాట. కట్ చేస్తే మనకి ఎంపరర్ని చూపిస్తారు. తను అంటాడు, చాన్ స్టేట్ క్షిన్ స్టేట్ ఇప్పుడు కోల్డ్ వల్ల చాలా ఇబ్బందుల్లో ఉంది, ఆ వాళ్ళకి మనం ఎలా సహాయపడగలము అంటే 4th ప్రిన్స్ అంటాడు, మనం ఇక్కడి నుంచి వాళ్ళకి సహాయం చేయలేము, అక్కడ దగ్గరగా ఉన్న స్టేట్ నుంచి మనం సహాయం అడుగుదామని చెప్తాడు. అప్పుడు ఎంపరర్ హీరోని అడిగితే హీరో అంటాడు, నేను ఆల్రెడీ వాళ్ళని కనుక్కున్నాను, వాళ్ళు మనకి సహాయం చేస్తా అన్నారు ఆ స్టేట్ వాళ్ళు అని చెప్తాడనమాట. దాంతో ఎంపరర్ కూడా సరే అని చెప్పి అంటాడు. బయట 4th ప్రిన్స్ని మినిస్టర్స్ అంతా మెచ్చుకుంటూ ఉంటారనమాట. దాన్ని మన హీరో కూడా చూస్తాడు. నెక్స్ట్ డే ఎంపరర్ అనుకుంటాడు, మనమంతా ఇక్కడ హాయిగా ఉన్నాము, అక్కడ కోల్డ్ ప్రజలు ఎలా ఉన్నారో అని చెప్పి 6th ప్రిన్స్ని 4th ప్రిన్స్ని అక్కడికి వెళ్ళామని చెప్తాడనమాట. ఇక్కడ హీరో హీరోయిన్కి చెప్తాడు. హీరోయిన్ అంటుంది, నువ్వు ఖచ్చితంగా నాకు లెటర్స్ రాయాలి రోజు అంటే హీరో అంటాడు, ఖచ్చితంగా నీకు లెటర్ రాస్తాను అని చెప్తాడు. పక్కన సర్వెంట్ హీరోయిన్తో అంటుంది, హీరో ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా కాబట్టి మీ ఇద్దరు ఈరోజు ఒకే చోట పనుకోండి అని చెప్పి అంటుందన్నమాట. అందుకు హీరోతో అంటుంది, మేడం బెడ్ మొత్తం తడిసిపోయింది పొరపాటున అని చెప్తుంది. అప్పుడు హీరో అంటాడు, అయితే ఇంకేంటి వేరే బెడ్స్ ఉన్నాయి కదా అవి తెచ్చి వేయండి అని చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, లేవు అన్ని బెడ్స్ తడిసిపోయాయి మాస్టర్ అని చెప్పి అంటారు. అప్పుడు హీరో ఆలోచిస్తూ ఉంటారు. సర్వెంట్స్ కూడా ఎక్సైట్మెంట్ అవుతుంటాడు, ఏం చెప్తాడు హీరో ఒకే చోట పనుకుంటా అని చెప్తాడేమో అని చెప్పి. కానీ హీరో అంటాడు, నా బెడ్ తీసుకెళ్ళి తన రూమ్లో వేసేయండి అని చెప్తాడనమాట. దాంతో మార్చలేమని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది. సర్వెంట్ అంటాడు, మీరు ఈ డిసిషన్ మీద ఎటువంటి రిగ్రెట్ లేదు కదా అంటే అప్పటికి కూడా మన హీరోకి బల్బ్ పెగలదనమాట. నెక్స్ట్ డే 6th ప్రిన్స్ 4th ప్రిన్స్ వెళ్తారు స్టేట్స్కి. అక్కడ 6th ప్రిన్స్ సైనికులందరినీ చెప్తూ ఉంటాడనమాట, ఇలా వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది, మనం ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి వెళ్తాడు. అక్కడ మన హీరో వచ్చేసి చూస్తాడనమాట, చాలామంది గుడలు లేక తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మన హీరో సాయం చేస్తూ ఉంటాడనమాట. కట్ చేస్తే మనకి హీరోయిన్ని చూపిస్తారు. తను హీరో లెటర్ పంపించలేదని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి సర్వెంట్ వస్తాడనమాట. తను అంటాడు, 4th ప్రిన్స్ వాళ్ళ వైఫ్కి లెటర్ పంపించారంట, వాళ్ళు ఎంత ఫండ్స్ ఇస్తున్నారని చెప్పి అందరికీ ప్రచారం చేస్తున్నారు, మనం ఎంత ఫండ్స్ ఇద్దామని చెప్పి వస్తాడు. దాంతో మన హీరోయిన్ నాకెందుకు లెటర్ రాలేదని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మనకి 4th ప్రిన్స్ని చూపిస్తారు. తను ఒక స్టాండర్డ్ ప్లేస్కి వెళ్ళుంటాడు అనమాట. అక్కడ ప్రజలు తిండి గుడ్డ అన్నీ కూడా స్టాండర్డ్గా ఉంటాయి. మన హీరో వెళ్ళిన ప్లేస్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన హీరోకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. కట్ చేస్తే హీరోకి
సైనికులు వచ్చి చెప్తారనమాట. వాళ్ళ తెచ్చే ఫండ్స్ అన్నిటినీ దొంగలు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్తాడు. దాంతో హీరో అంటాడు, ఇది మీ తప్పు కాదు, మనము ఖచ్చితంగా వెళ్ళి మన ఫండ్స్ని వెనక్కి తెచ్చుకుందాము, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తాడు. ఇక్కడ మ్యాన్షన్లో 4th ప్రిన్స్ వైఫ్ని చూపిస్తారు. తను 6th ప్రిన్స్ లెటర్ వచ్చినా కూడా మన హీరోయిన్కి ఇవ్వదు. తనకి సర్వెంట్ చెప్తూ ఉంటాడు, ఇలా హీరో తెచ్చిన ఫండ్స్ కూడా ఎవరో దొంగలించారంట, హీరో హెల్త్ కూడా సరిగ్గా లేదంట అని చెప్పి సమాచారం ఇస్తాడనమాట. కట్ చేస్తే 4th ప్రిన్స్ వైఫ్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట, ఇలా హీరోకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, తను ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, నువ్వు వెంటనే వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ అందరికీ చెప్పి బయలుదేరుతుంది అనమాట 6th ప్రిన్స్ దగ్గరికి. ఇక్కడ 6th ప్రిన్స్కి సమాచారం వస్తుంది హీరోయిన్ వస్తున్నట్టుగా. హీరోయిన్ వెళ్ళే దారిలో ఎవరో దొంగలు వెనకాల వస్తున్నట్టుగా చూపిస్తారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మన హీరోయిన్ దొంగలకి దొరుకుతుందా, లేకపోతే హీరో వెళ్ళి తన్ని హెల్ప్ చేస్తాడా అనేది చూసేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ టచ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. నేను ఈ వీడియోని చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను. బికాస్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో, అందువల్లే ఇది లేట్ అయింది. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.